సుమేధసుడి దగ్గరికి వచ్చారు ఇద్దరు. వస్తే ఆయన చెప్పారు, నాయన ఇదంతా మహామాయా ప్రభావము అన్నాడు ఆ గురువుగారు. అంటే మహామాయ అంటే ఎవరండి ఆమె? మరి తెలియాలి కదా, ఎలా ఉంటుంది ఈ మహామాయ అని అడిగారు. అంటే కూర్చోండి నాయన, చెప్తాను వినండి శ్రద్ధగా అన్నాడు. అంటే మనకు నిత్యము పనికొచ్చే విద్య ఇది. ఇదేదో పురాణము అంటే కేవలం ఏ పురాణమైనా అది పురా అపి నవం పురాణం అన్నాడు. ఇది పాతదే కానీ కొత్తది, నిత్య నూతనం. ప్రతి మనిషి ఇవాళే కాదు, రేపు కాదు, ఎల్లుండి, జీవిత కాలము మొత్తము యుగ యుగాలు ఉన్నంత వరకు ఇది అవసరం. ఎందుకంటే మనిషి పుట్టితే ఎప్పుడైతే మనిషి పుడతాడో ఆ మనిషికి అవసరం ఇది. నిన్న అవసరం, మొన్న అవసరం, మానవుడైన ప్రతివాడికి అవసరం. అందుకని ఈ విద్య ఆత్మవిద్య. ఇటువంటి ఆత్మవిద్యను మంత్రము, తంత్రము, యంత్రము మూడింటి యొక్క సమాహారము కావాలి. అది చండీ సప్తశతి. ఇటువంటి సమాహార విద్యను మనకు బోధిస్తూ ఉన్నారు. అక్కడ మార్కండేయ మహర్షి, వింటున్న జైమిని మహర్షి, ఇదంతా ఊరికే నిమిత్తము, మన కోసమే. మన శరీరములో ఏమున్నదో చెప్తూ ఉన్నాడు. అందుకని నాయన చెప్తున్నాను విను, ఈ మహాదేవి ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఏమిటి ఆమె రూపము అని అడిగారు. మనందరికి కూడా ప్రశ్న ఉంటుంది, ఈ మాయా మహామాయ ఎట్లుంటుంది ఈమె? చెప్తూ ఉన్నాడు. నాయన ఒకప్పుడు ఏం జరిగిందంటే అని ఆయన ప్రారంభం చేశాడు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము, ఇది వేల సంవత్సరాల ముందు కథ అయినా నిత్యనూతనం, మళ్ళీ అన్వయం చేసుకోవాలి. మనలో నిరంతరం జరుగుతూ ఉన్నదే వ్యవహారం ఇది. ఒకప్పుడు మహావిష్ణువు ఆస్తీర్య శేషం అభజత్ కల్పాంతే భగవాన్ హరిహి అన్నాడు. కల్పాంతములో మహావిష్ణువు శేషశయనముపై, ఆదిశేషుడిపై పడుకున్నాడట ఒకసారి. ఈ పడుకున్నప్పుడు విష్ణు కర్ణమలోద్భూతవు ద్వావేతవు ప్రఖ్యాతవు, అందుకే ఆయన చెవిలో ఇట్లా అన్నాడట మహావిష్ణువు నిద్రలో ఓసారి. అంటే ఆ చెవి మలములో ఇద్దరు రాక్షసులు పుట్టారు. విష్ణు కర్ణమలోద్భూతవు, ఎప్పుడు పడితే అప్పుడు చెవుల్లో ఇట్లా అట్లా అనరాదని చెప్తుంటారు పెద్దవాళ్ళు. అందుకే ఈ దీంట్లో ఇద్దరు రాక్షసులు పుట్టారు. విఖ్యాతవు, చాలా ప్రసిద్ధులట వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. మధు కైటభౌ, ఒకడి పేరు మధువు, ఒకటి పేరు కైటభుడు. ఈ ఇద్దరు పుట్టారు. పుట్టి హంతుం బ్రహ్మాణముద్యతవు, వాళ్ళు పుట్టి ఏం చేశారంటే బ్రహ్మా నిన్ను చంపేస్తామయ్యా అన్నాడు. పాపం ఆయన కమండలువు, అక్షసూత్రము, ఇది స్ఫటికాక్షమాల పట్టుకుని తపస్సులో కూర్చున్నవాడు. ఆయనేమి యుద్ధం చేయడు. ఆ యుద్ధాలు చేయవలసిన వాడు ఈయన మహావిష్ణువు. పరిపాలనా దక్షుడైన వాడు పడుకున్నాడు. తపస్సు చేసుకునేవాడు మేలుకున్నాడు ఆయన. అంటే మనలో దక్షత, శక్తి అనేది నిద్రాణము కాకూడదు ఎప్పుడు, అది మేల్కొని ఉండాలి. నిద్రాణం అయితే ప్రమాదము, వీటికి వశం అయిపోతాము. అది రహస్యం చెప్తున్నాడు మనకు. నిత్యము పనికొచ్చే విద్య ఇది. ఇద్దరు పుట్టారు, పుట్టి నిన్ను చంపుతామన్నారు. అంటే అప్పుడు ఆయన మహానుభావుడు ఏం చేశాడంటే, ఏం చెయ్యగలడు ఆయన? తపస్సులో నీళ్లు చల్లొచ్చోసారి ఆయన కావాలంటే, ఆ కమండలులో నుంచి జలాన్ని ఒకసారి చల్లొచ్చు. కానీ అలా చల్లడము కాదు కదా, ఎవరు ఏ పని చెయ్యాలో వాళ్ళు ఆ పని చెయ్యాలి. ఆ జగత్పతేహే యోగ నిద్ర, ఇక్కడ స్తుతి కాబట్టి రెండు మాటలు చెప్తూ ఉన్నాను. నిత్యైవ సా జగన్మూర్తి తయా సర్వమిదం తతం. అయ్యా, ఆ నిత్యమైనటువంటివి ఆ తల్లి, త్వం స్వాహ త్వం స్వధా, రహస్యం చెప్తూ ఉన్నాడు. మరి ఈమె ఎట్లా వశమవుతుంది మనకు? బ్రహ్మకు ఎలా మేల్కొల్పాలి, బ్రహ్మకు ఎట్లా అందుతుంది అంటే, మనమే బ్రహ్మలం అనుకోండి. కాసేపు మనల్ని చంపడానికి ఇద్దరు వచ్చారు, మధు కైటభులు. ఎవరయ్యా వీళ్ళు? మధు, అమ్మా అసలు నీవు నగలేస్తే అంత బాగుంటుంది, ఎందుకో చాలా, అసలు మీరు చీర కడితే తల్లి మామూలుగానే మనం పడిపోతూ ఉంటాం కింద. మన చీరను మనమే చూసుకుని, మన జుట్టును మనమే మగవాళ్ళు అయితే సవరించుకుని పరమానంద భరితలమైపోయి అద్దం ముందు నుంచి లాగి, మనం పెద్ద తాళ్ళు వేసి లాగినా కూడా రాకుండా పక్కకు వస్తున్నాను, ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను. పొద్దున
మనం అప్పటికే మన సంగతి తెలుసు, 11 గంటలకు పోవలసినది 3 అవుతున్నది, ఇంకా రావేమి అంటే వచ్చేస్తున్నానండి ఇదిగో అని అంటుంటారు, కదలరు. ఈయన సామాన్యుడా, ఆయన కూడా అప్పుడప్పుడే బయటకు వచ్చాడు. 2:30 అయింది ఈయన బయటికి రావడానికి. పొద్దున 6 నుంచి సవరిస్తూనే ఉన్నాడు జుట్టు. అది ఉన్నదో లేదో దాన్ని ఇట్లా తిప్పి అట్లా తిప్పి రకరకాలైనవి చేస్తూ ఆయన ఎట్లనో 2:30కు బయటపడ్డాడు. ఈమె 3 అయినా బయటపడలేదు. అమ్మగారు అమ్మ అంటే ఈ సొమ్ముని ఇట్లా సర్ది మళ్ళీ ఇది ఇక్కడ కాదని ఇట్లా పెట్టి ఇది ఇటువైపు అని ఇది ఇట్లని మళ్ళీ కొంగులు సరిగ్గా ఓసారి ఇట్లా రండి అని అంటే పాప ఆయన పరిగెత్తి కూర్చోడు. ఇది సరిగ్గా పట్టుకోండి ఈ కుచ్చుళ్ళు ఆయన మళ్ళీ కుచ్చుళ్ళు పట్టుకొని ఆయన కింద కూర్చొని అన్ని అవస్థలు పడి అక్కడ పెద్ద ఆసనం మీద అమ్మగారు కూర్చొని ఆయన పరిచారకుడిలాగా కింద కూర్చొని అన్నీ సర్ది. అది చాలా గొప్ప యోగం అట్లా చేయటం. అది ఆయనకు యోగము, ఆమెకు యోగము. అందుకని ఈ కుచ్చుళ్ళు సర్ది ఇవి చేసి అవి చేసి అన్నీ అయ్యి అప్పటికి కదులుతూ ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా అద్భుతాలు. త్వం స్వాహ త్వం స్వధా ప్రమాదం వచ్చేసింది మనకు. అందువల్ల ఎవరికి వారు పరమ సుందరులు, పరమ సౌందర్య రాసులు. ఇటువంటి స్థితిలో ఉన్నాడు మానవుడు. మరి కదలాలి, ఆపద వచ్చేసింది. బ్రహ్మదేవుడు స్తుతి చేశాడు. త్వం స్వాహ, అమ్మవారా నీవు స్వాహాదేవివి అన్నాడు. స్వాహ అంటే ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు చెయ్యి అని ఆ మాటతో సూచన చేస్తున్నాడు. స్వాహ అగ్నయే స్వాహ, యజ్ఞాయ స్వాహ, విష్ణవే స్వాహ, విష్ణవ ఇదన్నమమ. ఇది నాది కాదు నాది కాదు అంటే త్యాగబుద్ధి. అందుకనే స్వాహాకారానికి ఓహాక త్యాగే అన్నాడు. ధాతువు పేరు కూడా త్యాగమునకే. త్యాగము అంటే ద్రవ్య దేవతాం ఉద్దేశ్య ద్రవ్య వినియోగ అన్నాడు. దేవతను ఉద్దేశించి ద్రవ్యమును వదిలిపెట్టటమే త్యాగము, హోమము అన్నాడు. అలా హోమము చెయ్యాలి అని సూచన చేస్తున్నాడు. అంటే నీకు ఎలా ప్రత్యక్షమవుతారా? అందుకని ఆ మధువు కైటభుడు అంటే అంత పొగిడేటప్పటికీ అమ్మ అసలు చీర కడితే మీరు కడితే చీర కట్టడం కానీ అది ఎట్లా బొమ్మలాగా ఉంటుంది అమ్మగారు మీరు చీర కడితే అని అంటే అలా అమ్మగారు పొంగిపోతున్నారు. ఇంత మాత్రమే కాదు, మధువు అంటే తేనె కన్నా ప్రీతికరం ఈ మాట. అంతేకాదు మళ్ళీ అదని ఊరుకోరు. ఆమెకు రహస్యం తెలుసు. ఆ పక్కింటి ఆమె కడుతుంది చూడండి, అసలు అదేమిటో రోకటికి చుట్టినట్లుంటుంది అమ్మగారు, అస్సలు బాగుంటుంది. ఆమెకేదో మరి నేను ఎన్నోసార్లు చూసినాను, కొత్త చీర కట్టినా కూడా ఏమిటో బుట్ట ఇట్లిట్లలాగా ఉంటుంది తప్ప బాగుండదు, ఏదో రోకలికి చుట్టినట్లుంటుంది అని అంటారు. కైటభుడు వాడు ఒకడు మధువు, ఒకడు కైటభుడు. అంటే ఆత్మస్తుతి, పరనింద ఇవి పరమ ప్రీతికరములు. చెవి కర్ణ మలములు ఈ రెండు. కానీ నిత్యం వీటితోనే ఈ రాక్షసులు మనతోనే ఉన్నారు. ఎంత ప్రమాదకారులంటే వాళ్ళు పొగుడుతున్నట్టు తెలియదు. అసలు అమ్మగారు మిమ్మల్ని మీ దగ్గర ఒకటి ఈ గుణము, మీకు అసలు పొగడతలు నచ్చవు. ఇంతకన్నా పొగడత ప్రపంచంలోనే లేదు. అత్యంత ప్రమాదకరమైన విషయము. ఓ రాజా అసలు మీకు పొగడతలు నచ్చవండి. నేను ఎంతమందినో చూశాను. మొన్న ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ రావుగారి దగ్గరికి వెళ్ళాను, ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళాను, ఆ శర్మగారి దగ్గరికి వెళ్ళాను. కానీ ఎందుకో వాళ్ళకు పొగడతలంటే పడిపోతుంటారండి. కానీ మీ దగ్గర మాత్రం ఒక్క గుణం ఉంది, పొగడత అంటే నచ్చదు మీకు అసలు. ఇంతకన్నా పెద్ద పొగడత లేదు. వాళ్ళందరికన్నా దభీమని వీడు ముందే పడిపోయాడు. అందుకని విష్ణుకర్ణ మలోద్భూతౌ విఖ్యాతౌ మధుకైటభౌ. విఖ్యాతౌ అన్నాడు, సుప్రసిద్ధులు వీళ్ళు అన్నారు. ఇది ప్రతి మనిషి జీవితంలో అనుభవిస్తూ ఉన్నది నిత్యం. అందువల్ల నీ సాటి ఇంకొకరు లేరండి. నీ సౌందర్యము, నీ వాగ్వైభవము, నీ కీర్తి, నీ దానమహిమ, నువ్వు చాలా గొప్పవాడివి అంటే వాడికి అంత ప్రీతికరము మధువు. కైటభుడు వాడిని పక్కవాడిని నిందించటం. కానీ అవతల ఆయన ఉన్నాడు చూడండి, ఏమో అసలు ఆయనకి జేబులో చేయబెడతాడు తప్ప బయటికి తీయడండి, దానగుణమే లేదు అంటుంటే నిజమే కదా, వాడంత గుణహీనుడు, నేనింత గుణవంతుణ్ణి. ఏమిరా ఆత్మస్తుతి పరనిందా ఎరుగని అతి మహానుభావుడనైన నన్నే అంటావా దుష్టుడా, ధూర్తుడా, నీచుడా అన్నాడట ఒకడు. ఆ రెండు అక్కడే ఉన్నాయి. ఆత్మస్తుతి పరనిందా ఎరుగని
అతి మహానుభావుడనైన నన్నే అంటావా దుష్టుడా ధూర్తుడా అన్నాడు. అంటే ఏకకాలంలో రెండూ చేస్తున్నారు. ఒకడు మధువు, ఒకడు కైటభుడు. ఈ ఇద్దరు పుట్టారు. బ్రహ్మ అంటే దేనికి సంకేతము? జ్ఞాని, జ్ఞానము. ఈ జ్ఞానము తొలగింపబడుతుంది, అక్కడ జ్ఞానాన్ని చంపుతాయి. ఈ ఇద్దరు రాక్షసులు చేసే పని ఏమిటంటే మనకున్న బుద్ధినాశము, జ్ఞానము నశించిపోతుంది. అనగానే వీడు ఆహాహా అనుకొని శరీరం ఇంత పొంగి వీడు 1000 చేతుల వాడిలాగా అయిపోయి, అందుకే మామూలుగా డబ్బో ఇవో వచ్చినప్పుడు మనిషి ఊరికే ఇట్లా అయిపోతుంటాడు, అంటుంటాడు. అంటే వాడికి ఏమో మారిపోతుంది. అధరము కదిలియు కదలక మధురములవు భాషలుడిగి మౌనవు వ్రతుడవు. ఏమండి బాగున్నారా అని ప్రేమగా పలకరిస్తే ఎప్పుడొచ్చారు అంటాడు. ఏమైందిరా రోగం వీడికి? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఏమైంది పలకరించకపోవడానికి? భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. జిహ్వ మీద మధు ఉండాలి. జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రుమః అన్నాడు. జిహ్వా మే మధుమత్తమా, నా జిహ్వ ఎప్పుడు మధురాయమానమై ఉండుగాక. వీడికి రాదు. ఆ డబ్బు వచ్చేటప్పటికీ ఆ పక్కన ఒకడు అంటుంటాడు, నడమంత్రపు సిరండి, ఈ మధ్య ఆయనకు బాగా డబ్బు వచ్చింది, అందుకని అట్లా అయిపోయాడండి. డబ్బు వచ్చిందో జబ్బు వచ్చిందో అర్థం కాదు, అట్లా అయిపోయాడు వాడు. అందుకని ఈ మధుకైటభులు హంతుం బ్రహ్మాణముద్యతవు అన్నాడు. బ్రహ్మను చంపడానికి సిద్ధమైపోయారు వాళ్ళు. అంటే జ్ఞానాన్ని సంహరిస్తారు వాళ్ళు. మానవులు మనకు అదే ప్రధాన అన్వయం. జ్ఞానం ఉండదు, జ్ఞానశూన్యుడైపోతాడు వాడు. ఏం చెప్తే దానికి పడిపోతాడు. అయితే ఎలా జయించాలి? త్వం స్వాహ, అమ్మవారిని, ఆ మహామాయాదేవిని, నిద్రాం, ఆ నిద్రా ముద్రితుడై ఉన్నాడు మహావిష్ణువు. అంటే వాడు దక్షుడైన వాడు, పరిపాలకుడు, నియమించి సరి అయిన దారిలో నడపవలసిన వాడు పడుకున్నాడు. నిద్రావశుడు, తామస గుణ సంపన్నుడై ఉన్నాడు. నిద్ర తామసం, తమో గుణము. అందువల్ల త్వం స్వాహ, దారెట్లానండి? ఊరికే లేయి అంటే లేస్తాడా? జ్ఞానము కలగాలి అనుకుంటే వస్తుందా నీకు జ్ఞానం? ఎలా వస్తుంది? త్వం స్వాహ, యజ్ఞం చేయిరా. స్వధా, పితృకార్యములు జయి. స్వధా పితృభ్య అన్నాడు. అన్న హవ్య కవ్య అన్నములు అన్నాడు. హవ్యం దేవేభ్య, హవ్యము హవిస్సు, అది దేవతలకు. విష్ణవే స్వాహ, విష్ణవ ఇదన్నమమ. రుద్రాయ స్వాహ, రుద్రాయేదన్నమమ. బ్రహ్మణే స్వాహ, బ్రహ్మణ ఇదన్నమమ. ఇది హవ్యము అంటారు, హవిస్సు. కవ్యము, కవ్యం పితృభ్య. కవ్యం అనేది పితృదేవతలకు. అంటే శ్రాద్ధ కర్మలు చక్కగా నిర్వహించాలి, సిద్ధాంతం అది. నేను అక్కడ పుష్కరాల్లో ఓసారి చేస్తే ఇంక మళ్ళీ పెట్టక్కర్లేదన్నారు కదా అండి అంటే, వీడి సోమరితనానికి వీడే అన్నీ వాడే ధర్మశాస్త్రం చెప్తూ ఉంటాడు. అంటే గురువుగారు మామూలుగా ఉపవాసం అప్పుడు నెయ్యి తిరుగుమాత అయితే దోషం లేదంట కదా గురువుగారు అంటాడంటే, వాడికి నెయ్యి అయితే ఇంకో ముద్ద ఎక్కువ తింటావు కానీ తక్కువ ఎందుకు తింటావు నాయన అంటే, వీడే ముందు సమాధానం ఎలా రావాలో దానికి అనుకూలంగా అడుగుతాడు వీడు. వాడిని గమనించే గురువుగారు కూడా దానికేం తప్పు లేదు నాయన అంటాడు. వీడు తప్పు ఉంది అన్న వాడు తింటాడు. ఇంటికి పోయి చేసే పని అదే. ఆ తినేది ఏదో సక్రమంగా తినని ఎందుకు వచ్చిన దోషమని ఈయన ముందుగానే ధర్మశాస్త్రం ఈయనే చెప్తాడు. వాడు అడగడాన్ని అంటే మనకు సమాధానం ఇందులో ఉంది కదండి అంటే ఉందనే చెప్పాలి. అక్కడ లేదనుకుంటా కదా అండి అని అడుగుతాడు అంటే లేదని అంటే వాడు అడిగే ప్రశ్నను బట్టి సమాధానం. అందుకని కవ్యం అన్నాడు. కవ్యం పితృభ్య, అన్నం మనుష్యేభ్య, అన్నం మనుష్యులకు. హవ్య కవ్య అన్నములు, ఇవి 3. ఈ ధర్మమును పాటిస్తే ఈ నిద్రాం, ఈ దేవి అమ్మవారు మహామాయాదేవి మేల్కొంటుంది, నిన్ను రక్షిస్తుంది అని సూత్రం చెప్తున్నాడు. త్వం స్వాహ, త్వం స్వధా, త్వం హి వషట్కార స్వరాత్మిక. స్వరము చక్కగానే స్వరమే ఉండాలి, ఎట్లా పడితే ఎట్లా ఉండకూడదు శబ్దం. ఏమిటి స్వరము అంటే, దేవానాం పురోహితః యో దేవేభ్య ఆతపతి అక్షర్ కా దీప్తి కిం పరాయణం
అక్షరాత్ దీప్తిరుచ్యతే. అన్నిటికి కూడా మంత్రం అంటారేంటి గురువుగారు మీరు అంటే మంత్రమే మూలము నాయన. అక్షరాత్ దీప్తిరుచ్యతే. అక్షరము చేతనే ప్రపంచములో కాంతి దీప్తి ఉన్నది, ఇంకొక విధముగా లేదు. సుస్పష్టము, దాన్ని అనుసరించి క్రియ ఉన్నది, ఇలా దారి ఉన్నది. కాబట్టి వషట్కార స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్ర ఏవం వేద. ఏవం వేద అని అనకూడదు, పాట పాడరాదు. ఏవం వేద అనే అనాలి, అలా అయితేనే పలుకుతుంది. నాయన జనార్దన అనే అనాలి. ఏదో అనాప్రణ అన్నాడు అనుకోండి, నన్ను కాదనుకుంటాడు వాడు. జనార్దన అంటేనే పలుకుతాడు ఆయన. జనార్దన అని నొక్కరాదు. అందరికీ ధనం మీద ప్రీతి అయిపోయి ఎవరు జనార్దన అనటంలా జనార్దన అని అంటాడు. వీడికి మల్లికార్జున అంటాడు. పాపం ఆయన మల్లికార్జునుడే, ఒత్తు లేదు. శాకాహారమే, శాఖాహారము లేదు ఆయనకు, ఒత్తు లేదు. అలా లేని చోట పెట్టి ఉన్న వాటిని తీసేసి అన్ని పనులు చేస్తూ ఉంటారు. సరే, త్వం శ్రీ త్వమీశ్వరీ ఖడ్గినీ శూలినీ ఘోరా పరాపరాణాం పరమాత్మేవ పరమేశ్వరీ. మరి ఈ విష్ణుకర్ణమలోద్భూతులైనటువంటి మధుకైటభ రాక్షసులను ఇద్దరినీ జయించాలి అంటే బ్రహ్మదేవుడు ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. తల్లి నీవు ఆయన్ని లేపు. ఏవం స్తుతా తదా దేవీ తామసి తత్ర వేధసా. ఆ బ్రహ్మదేవుడి చేత స్తుతింపబడినటువంటి ఆ తామసీదేవి విష్ణోహో ప్రబోధనార్థాయ, విష్ణువును అంటే జ్ఞానమును, పరిపాలన దక్షత కోల్పోయాడు. ఎందుకో అన్నీ కలిసి రావటం లేదండి. ఏ పని మొదలుపెట్టినా అట్లాగే ఉన్నాయి గురువుగారు. ఆ జాతకమన్నా చూసి ఏదన్నా చెప్తే అంటే ఏమిటి, ఏం గ్రహము, ఏది మహాదశ నడుస్తున్నది, ఏది అంతర్దశ నడుస్తున్నది, ఏ గ్రహ ప్రభావం ఉన్నది. రాహు ఉన్నాడు, మాయ మహామాయ దుర్గా స్వరూపిణి అన్నారు రాహువును. మహామాయ, మాయ అంటే ఏమవుతుందండి అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమాత్మకంగా కనపడుతూ ఉంటుంది వాడికి. నేను చాలా సరిగ్గా చేస్తున్నాను కదా, వీళ్ళేముంది ఈ పక్క వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు నాకన్నా అని వీడికి ఒక మహామాయ కమ్ముతుంది. ఆమె చాలా ప్రమాదము. ఎక్కడో ఏమీ లేదు, ఇంత అద్భుతంగా ఉందని వాడు అడుగు పెడతాడు, దభీమని పెద్ద పాతాళము, దబా అని పడిపోతాడు కిందికి. అప్పుడు చూసుకుంటాడు పైకి, ఏమైపోయిందిరా నా పరిస్థితి అని. కాబట్టి విష్ణోహ ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభం. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. అంటే మానవుడికి మన నిత్య జీవితంలో ఇది అవసరము. నేత్ర ఆస్య బాహు అంటే మేలుకోవాలి అని అంటే ఈ సాధనాలు మనకు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. బుద్ధిని గనక దిద్దుకుంటే ఇవన్నీ నీకు పనిచేయాలి సక్రమముగా. కళ్ళు ఇంకో విధంగా పనిచేయొద్దు, నీకు దుర్మార్గమైన మార్గంలో పనిచేయొద్దు. చేతులు సత్కార్యమునకు పనిచేయని నీ చేతులు, హవిస్సుకు, యజ్ఞమునకు, యాగమునకు, దానమునకు. దానేన పాణి నతు కంకణేన. నువ్వు దానం చేస్తే అదే నీకు చేతికి వెలుగయ్యా, కంకణము కాదన్నాడు. మేము దొరికే కంకణాలు వేరు అనుకోండి, కవులు, మహాకవులు, పండితులు దొరికే కంకణాలు వేరు. మామూలుగా లోకంలో పద్ధతి చెప్పాడు. దానేన పాణి నతు కంకణేన, కంకణం కాదయ్యా అన్నాడు. సరే, ఇంకేమన్నాడు? నేత్ర ఆస్య నాసికా బాహు హృదయేభ్య తథా ఉరసః. హృదయం అంటే లోపలి భాగము, మనస్సు. ఉరస్సు అంటే ఇది బయటికి. ఈ అన్ని చోట్ల నిర్గమ్య దర్శనే తస్థౌ. అమ్మవారు మేల్కొన్నదంట. అంటే నీకు చేతులు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, పెదవులు పనిచేయాలి, శరీరం అంతా ఒక్కసారి చైతన్యవంతం కావాలి. మీ భాషలో చెప్పాలంటే యాక్టివేట్ కావాలి, మొత్తము చైతన్య ప్రపూర్ణము కావాలి శరీరము. ఎందుకంటే ఆద్యం ఖలు ధర్మసాధనం, ఇది మొట్టమొదటి ధర్మసాధనం ఈ శరీరము. అందువల్ల దీన్ని చక్కబరుచుకోవాలి, దీన్ని సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే అసలు వాడు ఆత్మ చైతన్య స్వరూపుడు మహావిష్ణువు పడుకున్నాడు. ఆ పడుకున్న వాడిని లేపడానికి ఈ కుండలిని శక్తి మన శరీరంలో ఏదైతే 3.5 చుట్ట ఇందాక చెప్పాను చుట్టుకొని ఉన్నదో పడుకుని ఆమె మేల్కొనాలి. మేల్కొంటే ఇలా 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 ప్రసారం మొదలైతే మొత్తం శరీరం అంతా చైతన్య పూర్ణం అవుతుంది. వెన్నెల సోకితే ఎలా అయితే కలువ వికసిస్తుందో, సూర్యకాంతి సోకితే పద్మం ఎలా వికసిస్తుందో,
అలా ఈ శక్తి వికసిస్తుంది. ఉత్తస్థౌ చ జగన్నాథ. ఎప్పుడైతే అమ్మవారు ఇలా దర్శనమిచ్చిందో అప్పుడు జగన్నాథుడు కళ్ళు తెరిచి మేల్కొన్నాడు. ఆ నిద్ర నుంచి మేల్కొన్నాడు. మాయా నిద్ర ఏదా ఏకార్ణవే అహిశయనాత్. మొత్తము జలమంతా ఏకార్ణవమై, ఎక్కడ జలము తప్ప ఏమీ లేదు ప్రపంచమంతా.